హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. మా టీవీలో మా ఛానల్స్లో చాలా ఆర్గానిక్గా పెరుగుకుంటూ చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా మేము చేసే ప్రతి వీడియో కూడా ఇట్స్ రీచింగ్ మోర్ దెన్ 30-40K అనమాట. ఐ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు. దాని తర్వాత కామెంట్ చేయండి, సంస్కారయుతంగా కామెంట్ చేయండి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏమైనా సజెషన్లు ఇవ్వాలంటే ఇవ్వచ్చు యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే లీగల్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయనే దాని గురించి నేను మా ల్యాండ్స్లో ఉన్న మా నర్సరీస్ ఉన్న ప్రాబ్లం గురించి ఒక 2-3 లాయర్స్ని కలిశాను. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు అనమాట. అలా కాదు, సరదాగా అంటే నిజంగా సరదాగా ఒక వీడియోలు చేద్దాం. మా ఫైర్ బ్రాండ్ కానీ, ఇండియన్ ఫైర్ బ్రాండ్ కానీ, పెళ్ళిళ్ళు, పెటాకులు, ఆస్తులు, అంతస్తులు, దారుణాలు, వీటి మీద మెయిన్ కదా. తర్వాత ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయి, ఓకే, యంగ్ పీపుల్ ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాగ ఉండాలి, విడిపోతే ఏమవుద్ది, విడకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసి ఇద్దరు లాయర్ని కలిశాను. నిన్నే కలిశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళందరూ అలాగ మూతు ముడుచుకు చెప్పేదానికంటే నా స్టైల్లో సరదాగా, హ్యూమరస్గా, హాస్యంగా ఉంటూ సరదాగా మాట్లాడుకున్నట్టుగా చేద్దాం మా ఇండియన్ ఫైర్ బ్రాండ్లో. మీకు పాపులారిటీ వస్తే విషయం జనాలకు బాగా అర్థమవుతుంది. అది నాట్ మోర్ దెన్ 9 minutes లాగా అనమాట. 8-9 minutes కంటే ఎక్కువ ఉండేటట్టు కాకుండా నేను ఒక కాన్సెప్ట్ కన్సీవ్ చేసి వాళ్ళకి చెప్పాను అనమాట. వీఆర్ రెడీ సార్ అన్నారు. యాక్చువల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకంటే 10 ఏళ్ళు చిన్నవాడే అతను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతని వైఫ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. వాళ్ళు ఆల్రెడీ కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఫ్రీ కాదు, డబ్బులు తీసుకుని చేస్తున్నారు. పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ప్రేమికులు అయితే ప్రేమికులు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత విడాకులు చేసుకునే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు. యాక్చువల్గా అది నేను చేయగలను, కానీ వాళ్ళు లాయర్గా ఇస్తారు. ఎందుకంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాగ ఉంటాయి, మీరు బతకడం వల్ల ఏంటి ఉపయోగాలు, మీ పిల్లలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది అంతా కూడా రకరకాలుగా చెప్తున్నట్టున్నారు వాళ్ళు. నేను దాన్ని వేరే యాంగిల్లో, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటున్నారో, మీరైతే ఎటువంటి ప్రశ్నలు వేస్తారో అది నేనే వేస్తూ ఉంటాను మీ తరఫున. సరదాగా టాక్ షో అంటారు దీన్ని. ప్రతిదాన్ని ఇంటర్వ్యూ అనకూడదు. గీతాకృష్ణ టాక్ షోస్ విత్ లాయర్స్, విత్ జడ్జెస్, విత్ రిటైర్డ్ జడ్జెస్, విత్ డాక్టర్స్. అవి ఎక్కువ బోరు కొట్టకూడదు. 20 నిమిషాలు, 30 నిమిషాలు వద్దు. నేను నిజంగా వ్యూయర్షిప్ అనుకుంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు చేయను. 9 నిమిషాలు, 10 నిమిషాలు. లాస్ట్లో మా ఫిల్మ్ స్కూల్ యాడ్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేద్దామని ఇన్ఫార్మ్ చేయడం కోసం ఒక కొత్త కాన్సెప్ట్ని ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీలో ఇంట్రడ్యూస్ చేయబోతుందంటే సంథింగ్ టు డూ విత్ లా అండ్ ఆర్డర్, సంథింగ్ టు డూ విత్ జడ్జిమెంట్స్, సంథింగ్ టు డూ విత్ లాయర్స్, సజెషన్స్, విడాకులు, పెటాకులు, సంబంధ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్, వీటిలన్నిటి మీద సరదాగా చేస్తే జనాలకి అసలు ఎప్పుడు చూసినా హీరో సమంత అని డైవర్ట్ చేసింది, ఈయన ఏమన్నా చేసింది, వాళ్ళ గురించి నటి వాళ్ళే ఆ మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఒక్కలైన మనుషులు వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ బాయ్స్, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ఆ విధంగా కొంతకాలం బాగానే ఉంటుంది తాత్కాలికంగా, దాని తర్వాత ఎలా రిపెంట్ అవుతారు, మళ్ళీ పోయిన లైఫ్ రావాలని కోరుకుంటారు, రాదు. ఎందుకు రాదు? అవన్నీ ముందుగానే మేము కన్సీవ్ చేసి మంచి మంచి టాపిక్స్ మీద ఒక 10 నిమిషాలు, 9 నిమిషాలు చేసి మీకు అందించాలనే కోరికతోటి మీకు ఇంట్రడక్షన్. కాబట్టి ఈ ఫైర్ బ్రాండ్ అండ్ ఇండియన్ ఫైర్ రెండు ఒకటే. నేను సాధారణంగా ఫైర్ బ్రాండ్ అనేది తొందరగా మానిటైజేషన్ అవ్వనప్పుడు పెట్టాం ఇండియన్ ఫైర్ బ్రాండ్ అనేది. ఆ ఇండియన్ ఫైర్ బ్రాండ్ పెట్టిన 4 రోజులకి ఫైర్ బ్రాండ్ మానిటైజేషన్ అయిపోయింది. అది కూడా నా మీద చాలామంది స్ట్రైక్లు చేయమని అని పరిస్థితి. నేను ఐ స్పీక్ మై మైండ్ అండ్ హార్ట్. ఫ్రాంక్గా మా హార్ట్ కొంతమందికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్. తర్వాత ఇప్పుడు అర్థం చేస్తున్నారు, అతను మాట్లాడే దాంట్లో జెన్యూనిటీ ఉంది, నిబద్ధత ఉంది, కరెక్ట్నెస్ ఉందని. అంచేత నేను ఎప్పుడు కూడా ఎవరి పార్టీ కాదు, ఎవరికి కూడా ఇది పాడను. కాకపోతే రూలింగ్ పార్టీకి ఎలక్ట్ అయిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళు మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా పరిపాలిస్తారు? నేను మొన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా ల్యాండ్ గురించి, మా ఊర్లో జరుగుతున్న అక్రత్యాల గురించి, వెనకాల చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా, ఈ వ్యవసాయానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, మాకు ఎంపీ పురంధేశ్వరి కాబట్టి ఆవిడ 4 బొమ్మ వేశారు. ప్లస్ అడిగారు, మీ ప్రెస్ మీట్లో వాళ్ళందరూ బొమ్మలు ఎందుకేశారండి? వాళ్ళు నా పరిపాలకులు. నేను నివసించే ఈ జీవితంలో ఇక్కడ ఇందులో మన పరిపాలకులు వాళ్ళు, మళ్ళీ వాళ్ళని గౌరవించుకోవాలి అని వేశాను అన్నాను. బాగుందండి, కొత్త కాన్సెప్ట్ అన్నది.
ప్రెస్ మీట్ అయినా కూడా ఐ మస్ట్ రెస్పెక్ట్ దెమ్. నేను అంతకుముందు వాళ్ళకి ఓటు వేసానా లేదా అనేది నా అంతరాత్మకు తెలిసిన విషయం. యాజ్ ఎ ఫైర్ బ్రాండ్ టీవీ ఓనర్గా, ఒక క్రియేటివ్ ఫిల్మ్ మేకర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా వాళ్ళ బొమ్మ ఎందుకు వేసిన వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళకి తెలియాలి. నేను ఒక్కడనే చేసేదాను కదా, మీరు ఒక్కడ రాసేస్తే చేసేస్తారు చేయరు కదా, వాళ్ళకి కూడా తెలియాలని ఆ నలుగురు బొమ్మలు వెనకాలేసి మీరు చూస్తారు. ఇందులో పిక్చర్ కూడా చూపిస్తాను. ఆ విధంగా వేసి ప్రెస్ మీట్ పెట్టాను. కొత్త కాన్సెప్ట్, కొత్త ట్రెండ్ని సృష్టించడమే గీతాకృష్ణ పని. ఇటు సినిమా ఫీల్డ్లోనూ, ఇటు యూట్యూబ్లోనూ, ఎనీవేర్ సంథింగ్ న్యూ తెలియాలి, జనాలకి అవేర్నెస్ పట్టురావాలి, వాళ్ళకి తెలియాలనే మంచి ఉద్దేశంతో చేస్తాను యాక్చువల్గా. సో ఎంజాయ్ దిస్. లీగల్ డిపార్ట్మెంట్ మీద త్వరలోనే రాబోతుంది. తర్వాత మెడికల్, మన తల్లిదండ్రులకి ఏ వయసులో ఉంటారో 65, 70 వయసులో ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఆర్థరైటిస్ అని, హార్ట్ డిసీజులని, వాళ్ళు ఏం చేయాలి. తర్వాత యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కూడా ఏం చేయాలి. వెన్ ఎవర్ యూ గెట్ టైమ్ యూ మస్ట్ స్లీప్ అనే కాన్సెప్ట్. ఇవన్నీ ఎగ్జాంపుల్ తోటి చాలా సరదాగా మూతు ముడుచుకున్నట్టుగా ఉండేది సోషల్ మీడియాలో నాకు ఇష్టం ఉండదు. సరదాగా మధ్య మధ్యలో ఎగ్జాంపుల్స్, ఇన్స్టెన్సెస్ చెప్తూ జోవియల్గా సరదాగా ఉండేవే చేస్తాను నేను. అది ఆరోగ్యం గురించి కానివ్వండి, అండ్ ఆల్సో లీగల్ డిపార్ట్మెంట్ గురించి కానివ్వండి, లా అండ్ ఆర్డర్ గురించి కానివ్వండి, రాజకీయవేత్తల గురించి కూడా అలాగే చెప్తాను, ప్రేమించుకునే వాళ్ళ గురించి కూడా అది చెప్తాను. ఇవంతా కూడా సరదాగా ఉండాలంటాను ఒక 10 నిమిషాలు. ఆ విధమైనటువంటి వీడియోస్ ఇక నుంచి ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్. నేనంటూ డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూల కింద కానీ చేస్తే చాలా పెద్ద వాళ్ళ కింద ఉంటాయి. చాలా కాలం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి, రజనీకాంత్ గురించి, మమ్మూటి గురించి, అలా ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అర్థమైందిగా. నేను కానీ డైరెక్ట్గా ఇంటర్వ్యూ వెళ్ళి నన్ను ఫేస్ చేయగలరా అనేది ప్రోగ్రాం పేరు. ఫేస్ గీతాకృష్ణ. ఐ వోంట్ ఫేస్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అందులో నిజమే ఉంటాయి. నేను అడిగే ప్రశ్నే ఉంటుంది. నేను ఒకవేళ ప్రశ్న అడుగుతుంటే ఈ ప్రశ్న నేను సమాధానం చెప్పనని అనుకోండి, అదే ఉంటుంది. సో యూ మస్ట్ ఆల్ విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.